పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, వీటి వల్ల యూజెస్ ఏంటి సార్, వీటిని అప్లికబుల్ చేస్తారా రియల్ టైంలో, వీటిని యూజ్ చేయొచ్చా, యూజ్ చేయరా అనేది కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఆఫ్టర్ మీ డౌట్స్ క్లారిఫై చేద్దాం. యా, ఫస్ట్ వన్ చూడండి, పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి. సో ఈ పార్క్ డాక్యుమెంట్ అనేది ఎంటర్ చేస్తాం ఇక్కడ పర్చేజ్లో కానీ, సేల్స్లో కానీ, లేదంటే జిఎల్లో కానీ. చేసినప్పుడు దీన్ని మనం సేవ్ చేయం, స్టోర్ చేస్తాం. ఎందుకంటే ఇది ఇన్కంప్లీట్ డాక్యుమెంట్. ఓకే, ఎందుకు అంటే ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో మీకు కరెక్ట్గా అమౌంట్ ఎంత అనేది తెలీదు. యాక్చువల్గా ఒక కస్టమర్ కానీ వెండర్ కానీ లైక్ ఒక 10,000 అనుకోండి, 10,000 పోస్టింగ్ చేయాలి. ఓకే, బట్ మీకు అమౌంట్ ఎంత అనేది కరెక్ట్గా తెలియదు. ఒక 5,000 పోస్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే సిమ్యులేట్లోకి పోయి సేవ్ చేస్తారు. సేవ్ చేస్తే అది మనకు లైక్ ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు. ఎందుకోసం, దీన్ని మనం జస్ట్ స్టోర్ చేస్తున్నాం, పోస్ట్ చేయట్లేదు. పోస్ట్ చేస్తే డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. అలా చేయకుండా మనము ఎంట్రీ పాస్ చేసిన తర్వాత 10,000 అమౌంట్ అయితే 5,000కి మనము పార్క్ చేస్తాం. కాబట్టి ఇది జస్ట్ స్టోర్ అవుతుంది, ఎలాంటి సేవ్ అనేది అవ్వదు. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఓకే, సో అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు రెంట్ 5,000 పే చేయాలి, లేదంటే 10,000 పే చేయాలి. బట్ మనకేమో పర్మిషన్ వచ్చేసి 5,000 ఉంది. అంటే నీ లిమిట్, ఒక ఇండివిజువల్ ఎంట్రీస్ పాస్ చేస్తూ ఉంటాడు, అతని లిమిట్ 5,000 ఉంది. అతనికి 10,000 పాస్ చేసే పర్మిషన్ లేదు. అప్పుడు అతను ఏం చేస్తాడు, అకౌంటెంట్ ఎవరైతే సీనియర్ అకౌంటెంట్ ఉంటారో అతనికి ఫోన్ చేసి, సార్ నాకు కరెక్ట్ అమౌంట్ తెలీదు, నేను 5,000 పార్క్ చేశాను ఎంట్రీ, ఎంత అమౌంట్ సెండ్ చేయాలి, 10,000 ఏమైనా సెండ్ చేయాలని మనం అడిగి వాళ్ళు ఓకే అంటే అప్పుడు మీరు 10,000తో సేవ్ చేయాలి. అప్పుడు ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపిస్తుంది, అంతవరకు చూపించదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్. యూ డోంట్ నో ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వన్. అంటే దీని గురించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు. అందుకోసం 5,000తో ఫస్ట్ పార్క్ చేసుకున్నారు, తర్వాత అకౌంటెంట్కి ఫోన్ చేసుకొని పర్మిషన్ తీసుకొని ఆ 10,000 పాస్ చేస్తారు, అప్పుడు సక్సెస్ అవుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూపిస్తాం. సో జిఎల్ పోస్టింగ్ FB 50లో పోస్ట్ చేస్తాం, తర్వాత FB L3Nలోకి వెళ్ళి జిఎల్ లైన్ ఎట్ డిస్ప్లే చూస్తాం, తర్వాత పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FB V0లో పోస్ట్ చేస్తాం వెళ్ళి, తర్వాత F-65లో కూడా డబుల్ స్క్రీన్లో కూడా పోస్ట్ చేయొచ్చు, FB V0లో పోస్ట్ చేయొచ్చు, తర్వాత FB V0లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ సాల్వ్ చేయొచ్చు. డిస్ప్లే డాక్యుమెంట్ వచ్చి FB 03లో వెళ్ళి చూడొచ్చు. ఓకే, దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ ఏ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్. మనం పూర్తిగా అమౌంట్ తెలియనప్పుడు సమ్ అమౌంట్ వేసుకొని సేవ్ చేసుకొని స్టోర్ చేసుకొని, ఓకే, తర్వాత అకౌంటెంట్ పర్మిషన్ తీసుకొని దాన్ని డాక్యుమెంట్ రియల్ టైం ఇన్వాయిస్గా మార్చుకుంటాం. ఓకే, డన్. ఇది పార్క్ డాక్యుమెంట్ అంటాం. నెక్స్ట్ హోల్డ్ డాక్యుమెంట్ చూడండి. యా, సో హోల్డ్ డాక్యుమెంట్ ఆర్ హెల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్సే. వెన్ డేటా రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇప్పుడు అతనికి ఏ డేట్లో ఎంట్రీ పాస్ చేయాలి, ఎంత అమౌంట్తో పాస్ చేయాలి, ఓకే, సో తర్వాత రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత, ఇవన్నీ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ లేకుండా ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే. రెండు రిలేటెడ్గానే ఉంటాయి, బట్ దీంట్లో కూడా ఇన్కంప్లీట్ అనమాట. దీంట్లో కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలీదు. సో తెలియకుండా మీరు జస్ట్ ఎంట్రీ హోల్డ్ చేసి పెట్టుకుంటారు. బట్ ఇది వెండర్ లైక్ జిఎల్ లైన్ ఎట్ డిస్ప్లేలో షో చేయదు హోల్డ్ డాక్యుమెంట్. దీంట్లో ఒక టెంపరీ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. బట్ పార్క్ డాక్యుమెంట్లో ఎలాంటి టెంపరీ నెంబర్ జనరేట్ అవ్వదు. బట్ పార్క్ డాక్యుమెంట్లో జిఎల్ లైన్ ఎట్ డిస్ప్లేలో షో చేస్తుంది, బట్ హోల్డ్ డాక్యుమెంట్లో షో చేయదు. డిఫరెన్స్. సో హోల్డ్ డాక్యుమెంట్లో టెంపరీ నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది, పార్క్ డాక్యుమెంట్లో ఎలాంటి టెంపరీ నెంబర్ అనేది జనరేట్ కాదు. డిఫరెన్స్. ఓకే, డన్. సో దీంట్లో కూడా హోల్డ్ డాక్యుమెంట్ వచ్చేసి FB11లో వెళ్ళి చేస్తాము, FB L3Nలో వెళ్ళి చూస్తాము, తర్వాత డిస్ప్లే డాక్యుమెంట్ వచ్చి FB 03 వెళ్ళి చెక్ చేస్తాము. ఇది కూడా హోల్డ్ డాక్యుమెంట్ అంటాం. సో ఇవి రెండు చూద్దాం.
సో ఒకసారి ఎఫ్బి ఓబీ 57లో వెళ్ళి చూస్తాను టాలరెన్స్ గ్రూప్ ఏముందో. ఇలా మారుస్తుంటాం కాబట్టి మనం మారుతూ ఉంటాం. ఓకే, పాతదే ఉంది. ఫిఫ్టీకి వెళ్తున్నా. డేట్ 24. నెంబర్ అకౌంట్ ఇక్కడ 5000తో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి పార్క్ సిమ్యులేట్ పక్కన పార్క్ అనేది చూడండి. ఓకే, తర్వాత బ్యాంకు కూడా ఇవ్వాలి, మర్చిపోయాను. చూడండి పార్క్ చేస్తున్నాను. చూడండి కింద డాక్యుమెంట్ 1006 రింగ్ వాజ్ పార్క్డ్. ఓకేనా, ఇది ఎలాంటి డేటా అనేది పోస్ట్ అవ్వలేదు, జస్ట్ పార్క్ అయింది. ఓకే, అది కూడా గమనించాలి మీరు. ఓకే డన్. ఇప్పుడు వెళ్ళి చూద్దాం, ఎఫ్బి L3Nలో వెళ్ళి చూద్దాం. /n FB L3N. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమైనా షో చేస్తుందా? రెంట్ అకౌంట్ అనేది షో చేయలేదు. ఎందుకు చేయలేదు? కింద కొంచెం కిందికి వస్తే ఇక్కడ పార్క్డ్ ఐటమ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే బయటకు వస్తుంది రెంట్ అనేది ఇమీడియట్లీ. ఉందా? చూడండి ఇక్కడ పార్క్డ్ ఇలా ఎల్లో కలర్ వస్తుంది. 1006 ఎస్సీ డాక్యుమెంట్, టుడే డేట్, 40 is the debit, 50 is the credit, 5000 rent account. ఓకే డన్. నెక్స్ట్ ఎఫ్బి V0లోకి వెళ్దాం. ఈ స్క్రీన్ లాగా పెడుతున్నా. ఓకే, డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. చూసారా, ఈరోజు పోస్ట్ చేసింది ఉంది ఇక్కడ. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు పోస్ట్ చేశాం కదా, అది పోస్ట్ పార్క్డ్ డాక్యుమెంట్ లిస్ట్లో ఉంటుంది.
ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేసామా? ఇప్పుడు 5,000 కాస్త 10,000 చేస్తున్నా. ఇప్పుడు సిమ్యులేట్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇక్కడ సేవ్ పోస్ట్ ఉంటుంది చూడండి, ఇక్కడ పోస్ట్ చేయండి. ఇది ఇస్తే మళ్ళీ పార్క్ కూడా వస్తుంది చూడండి, పార్క్. కాబట్టి ఇక్కడ పోస్ట్ చేయాలి. చూసారా, డాక్యుమెంట్ 1006 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయింది అంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ వాటికి ఎఫెక్ట్ చూపిస్తుంది. పార్క్ అయిందంటే జస్ట్ అది స్టోర్ అవుతుంది. ఓకే, జస్ట్ సేవ్ అయి ఉంటుంది అంతే. అంతకు మించి ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఎఫెక్ట్ ఏమి చూపించదు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం చూడండి. 5,000 కాస్త 10,000 అయింటుంది. /n FB L3N. అయిపోయిందా? కింద చూడండి, 1,006 24 40. 5,000 కాస్త 10,000గా మార్చేసిన. ఇలా మనం FB-V0లో వెళ్ళి మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది డిస్ప్లే డాక్యుమెంట్. వెళ్ళి చూసుకోవాలంటే FB-03 వెళ్ళి చూడవచ్చు. /n FB-03 డాక్యుమెంట్ లిస్ట్ లింక్. సో ఈరోజు డేట్లో పోస్ట్ చేస్తుంటే ఈరోజు డేట్లో కిందికి రావాలి. ఇవన్నీ జిఎల్స్ మొత్తం షో చేస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, 24 SA ఓపెన్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది. 40 is the రెంట్ అకౌంట్, 50 is the HDFC బ్యాంక్ అకౌంట్. ఈ విధంగా మనం పార్క్ చేసుకోవాలి. పార్క్ చేసి దాన్ని పోస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హోల్డ్ డాక్యుమెంట్ చూద్దాం. దీంట్లో డబల్ స్క్రీన్ ఉంది, సేమ్ అది కూడా అట్లా చేయొచ్చు. F-65లో చేద్దాం. డబల్ స్క్రీన్ F-65, ఇది కూడా పార్క్ సేమ్ దీనికి లాగానే చేయొచ్చు. What is the rent account? ఎంటర్ ఇవ్వండి.
ఆడుకుంటుంది ఈరోజు. ఇక్కడ 5000 ఇస్తున్నా. 50 is the credit entry. బ్యాంక్ తీసుకోండి. ఎంటర్. ఇక్కడ 5000 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్. ఓకే. డాక్యుమెంట్ పార్క్. చూసారా, పార్క్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎఫ్బి V0లోకి వెళ్ళి సాల్వ్ చేయాలి. $1007 డాక్యుమెంట్ లిస్ట్, పింగ్, ఓపెన్. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ 10,000 ఇవ్వండి. బ్యాక్. మళ్ళీ ఇది ఓపెన్ చేయండి, సెకండ్ వన్. ఇక్కడ 10,000 ఇవ్వండి. బ్యాక్. ఇప్పుడు సేవ్ చేయండి. అయిపోయిందా? డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, వెళ్ళి FBL3 అని చూసుకోవచ్చు. ఫ్యాషన్ FBL3N. వచ్చిందా? ఈరోజు డేట్లో 10,000 10,000 రెండు ఉన్నాయా? ఇలా పార్క్ డాక్యుమెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హెల్త్ డాక్యుమెంట్ చూద్దాం. FB11లోకి వెళ్దాం. FB11 ఇక్కడ ఎంటర్. డేట్ ఇవ్వండి. సే డాక్యుమెంట్, రిఫరెన్స్ నెంబర్, అండ్ అకౌంట్. వాట్ ఈస్ ద డెబిట్? $5,000 ఇస్తున్నా. is the credit? ఓకే, ఎంటర్ ఇవ్వండి ఒకసారి. ఎస్. ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్ళి హోల్డ్ చేయండి. ఇలా ఒక టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ నెంబర్ అనేది ఇచ్చుకోవాలి మీరు. ఇక్కడ నేను 9676 ఇస్తున్నాను టెంపరీ నెంబర్. హోల్డ్ డాక్యుమెంట్. చూడండి, డాక్యుమెంట్ 9676 వాజ్ హెల్డ్. ఇది FBL3Nలో ఎలాంటి షో చేయదు. FB రెంట్ తీసుకున్నాను. ఇది అసలు చూపించవచ్చు. చూడండి, చూపిస్తుంది ఇక్కడ ఏమన్నా? అసలు ఎక్కడ కూడా చూపించట్లేదు. అసలు ఎంట్రీ పాస్ అయినట్టు కూడా తెలియదు.
హోల్ డాక్యుమెంట్లో. చూడండి. సో ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలి. సో FB 0లో చూస్తాం. ఇప్పుడు మళ్ళీ FB 11లోకి వెళ్దాం. FB 11 అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆ నెంబర్ ఇవ్వాలి 9676. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి రెఫరెన్స్ నెంబర్ మార్చచ్చు. ఇప్పుడు 15 పెట్టాను. రెంట్ అకౌంట్ ఉంది. రెంట్ అకౌంట్ అని ఇలా మార్చుతున్నాను. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 20,000 ఇస్తున్నా. బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తున్నా. 5,000 కాస్త 20,000 మార్చుతున్నాను. బ్యాక్. ఓకే, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. చూడండి, డాక్యుమెంట్ 1008 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు షో చేస్తుంది చూడండి. FB L3Nలో /N FB L3N ఎగ్జిక్యూట్ ఉందా. 20,000 24వ తారీఖున 20,000 మారించండి. ఇలా మనం హోల్డ్ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్ అనేది యూజ్ చేస్తాం. బట్ అందరు యూజ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి, ట్రాన్సాక్షన్స్ బట్టి యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? నో డౌట్.